నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. సీఎం రేవంత్ సవాల్, కేటీఆర్ కౌంటర్ అటాక్. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. వందే భారత్ స్లీపర్ రెడీ, పాక్ డ్రోన్ కలకలం, పుతిన్ కు అమెరికా షాక్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. కృష్ణా జలాలపై మాట్లాడేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. సభలో ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేశారు. ప్రజాభవన్లో నీళ్లు నిజాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొన్న సీఎం ఎవరి బాగు కోసం ప్రాజెక్టులు జూరాల నుంచి శ్రీశైలం దగ్గరకు మార్చారని ప్రశ్నించారు. కమిషన్లు ఎవరికి వెళ్లాయన్నారు. కేసీఆర్, హరీష్ రావుపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల విషయంలో వాళ్ళు రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ఉరి తీసినా తప్పులేదన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీరిద్దరే దుర్మార్గులని చెప్పారు. వీళ్లు చేసిన తప్పుకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో రాళ్లతో కొట్టి చంపేవారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చర్చకు సిద్ధమని చెప్పగానే తప్పులు బయటపడుతున్నాయని విమర్శించారు. పార్టీని బతికించుకునేందుకు కేసీఆర్ మళ్లీ చంద్రబాబు పేరు, నీటి సెంటిమెంట్ ను వాడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు DPR ను 7 ఏళ్లు సమర్పించలేదన్నారు. దీంతో పర్యావరణ అనుమతులు రాలేదని, అలాంటప్పుడు ప్రాజెక్టు ఎలా కొడతారని కొందరు కేసులు వేశారన్నారు. కమిషన్ల కోసమే 27,000 కోట్లు చెల్లించారని విమర్శించారు. నదీ జలాల అంశంలో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 TMCల కేటాయింపులు జరిగాయని, అందులో 66% ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేలా కేసీఆర్ సంతకం చేశారని ఆరోపించారు. తెలంగాణకు 299 TMCలు చాలని బీఆర్ఎస్ ఒప్పుకుందన్నారు. కేసీఆర్ తప్పు చేసి తెలంగాణ గొంతు కోశారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేశామని అబద్దాలు చెబుతున్నారని అన్నారు. ప్రాజెక్టుకు 27,000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరానికి కూడా నీళ్లివ్వలేదన్నారు. కాంగ్రెస్ కు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నదీ జలాలపై అవగాహన లేని సీఎం ఉపన్యాసాలు ఇస్తారా అని ప్రశ్నించారు. తాము వారి దగ్గర ఏం నేర్చుకోవాలన్నారు. చెక్ డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పించారా, మేడిగడ్డ ఎలా పేల్చామో చెప్పారా అంటూ ఘాటు విమర్శలు చేశారు. 2 ఏళ్ల పాలనలో 1 ఎకరానికైనా అదనంగా నీళ్లిచ్చారా అని క్వశ్చన్ చేశారు కేటీఆర్. తెలంగాణ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు. రాష్ట్రం తిరోగమనం దిశలో ఉందన్నారు. క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప పాలనలో తేడా లేదని చెప్పారు. 2028లో కేసీఆర్ ను సీఎంగా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో శుక్రవారం హాట్ చర్చ జరగనుంది. నదీ జలాల అంశంపై చర్చించేందుకు అధికార ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెట్టనున్నారు. అయితే ఇందుకు తగినట్లుగా బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. నదీ జలాల అంశంపై చర్చలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. అయితే కేసీఆర్ సభకు హాజరవుతారని కొందరు భావిస్తున్నారు. కానీ అసెంబ్లీ మొదటి రోజు కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉన్న కేసీఆర్ మళ్లీ రావడం కష్టమే అని మరికొందరు చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. తెలంగాణలో కొత్త సర్పంచ్లకు నిధుల్ని కేటాయించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. పెండింగ్ బిల్లుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బొప్పాపూర్లో పర్యటించిన రఘునందన్ రావు మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలని పాలక వర్గానికి సూచించారు. ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. 22A జాబితా నుంచి కొన్ని రకాల భూములు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 5 రకాల భూముల్ని జాబితా నుంచి తొలగిస్తూ మంత్రి అనగాని తొలి సంతకం చేశారు. మిగతా 4 రకాల భూములపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నిర్ణయంతో భూ యజమానులకు భారీ ఊరట దక్కింది. ప్రజలపై విద్యుత్ భారం పడకుండా ఏపీ సర్కార్ కసరత్తు చేసింది. ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని భరించేందుకు సిద్ధమైంది. విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు ట్రూ ఆఫ్ ప్రతిపాదనలు పెట్టాయి. వీటిని తిరస్కరిస్తూ ఏపీఆర్సీకి కూటమి సర్కార్ లేఖ రాసింది. దీంతో ప్రభుత్వంపై మొత్తం 4,497 కోట్ల భారం పడనుంది. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన సంస్కరణలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అటు పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రెట్టింపు లక్ష్యాలను సాధించేందుకు చర్యలు చేపట్టామని పవన్ కళ్యాణ్ వివరించారు. ఏపీలోని 5 జిల్లాల పరిధిలో అమరజీవి జలధారలు కార్యక్రమం చేపట్టామన్నారు. దీని ద్వారా నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సాగునీటి లభ్యత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
వన్యప్రాణి సంరక్షణలో భాగంగా హనుమాన్ ప్రాజెక్టు ద్వారా అడవులు జంతు సంపద రక్షణకు చర్యలు చేపట్టామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏనుగుల బెడదను నియంత్రించేందుకు కుంకీలు ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా తమ పాలన కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. కూటమి సర్కార్పై కేసీఆర్ విమర్శలు చేయడం బాధేసిందని చెప్పారు. చంద్రబాబు స్టేట్మెంట్ అంటూ ప్రపంచమంతా కీర్తిస్తోందని, కేసీఆర్ కు నచ్చితే ఎంత నచ్చకుంటే ఎంత అని అన్నారు. దుర్మార్గమైన పనులతో నిస్సిగ్గుగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని మండిపడ్డారు. గిరిజనులకు పాలనను ప్రభుత్వం దగ్గర చేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఎస్టీలకు 3 జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత తమ సర్కార్కే దక్కుతుందన్నారు. అల్లూరి, పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సులభతరమైందని తెలిపారు. రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఎస్టీలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తిరుమలలో లడ్డూ ప్రసాదాల విక్రయం రికార్డు సృష్టించింది. 2024తో పోలిస్తే గతేడాది 10% అదనంగా విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. 2024లో 12 కోట్ల 15 లక్షల లడ్డూలు అమ్మారు. 2025లో 13 కోట్ల 52 లక్షల లడ్డూలు విక్రయించినట్లు తెలిపారు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ 27న 5,13,000 లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారని టీటీడీ పేర్కొంది. పోలవరంలో మరోసారి విదేశీ నిపుణుల బృందం పర్యటించనుంది. ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకోవడంతో పనుల్ని పరిశీలించనున్నారు. అమెరికా, కెనడా దేశాలకు చెందిన నిపుణులు ఈ నెల 19న భారత్కు రానున్నారు. ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఉన్నతాధికారులు కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో సమావేశమవుతారు. జనవరి 20 నుంచి 23 వరకు పోలవరంలో పర్యటిస్తారు. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ పై సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. విజయవాడ కోర్టులో సిట్ అధికారులు ఛార్జిషీట్ వేశారు. జోగి బ్రదర్స్ తో పాటు 13 మందిపై అభియోగాలు నమోదు చేశారు. కాల్ డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలతో 10 పేజీల సిట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈ కేసులో జోగి రమేష్ సోదరులు బెయిల్ పిటిషన్ వేశారు. దివ్యల మాధురి అప్పన్న ఆడియో వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పన్న కనిపించడం లేదంటూ శ్రీకాకుళం ఎస్పీకి అతని భార్య చంద్రకళ ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళంలో ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని స్వయంగా కలిసిన ఆమె సోమవారం నుంచి తన భర్త కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరో ఇద్దరు వచ్చి తీసుకెళ్లారని ఆరోపించింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కరోజు దీక్ష చేశారు. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తాడిపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు దీక్ష నిర్వహించారు. తాడిపత్రిలోని ప్రజలు ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఎవరి వీధిలో వారే ఒక కమిటీగా ఏర్పడి శుభ్రం చేసుకోవాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కొత్త శక్తి, సానుకూల మార్పులకు ప్రతీక అని చెప్పారు. ఆత్మ పరిశీలనకు, కొత్త సంకల్పాలు తీసుకునేందుకు మంచి అవకాశమని తెలిపారు. దేశాభివృద్ధి, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణపై మన నిబద్ధతను చాటుకుందామని పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. 2026లో మీ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షించారు. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని కోరుకున్నారు ప్రధాని మోదీ. తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని పలువురు నేతలు, ఉన్నతాధికారులు కలిశారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు కలిసి ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నేతలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. న్యూ ఇయర్ సందర్భంగా పెద్దమ్మ గుడికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయం నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 2 కిలోమీటర్ల పాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. న్యూ ఇయర్ వేళ ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో, క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ సరికొత్త రికార్డు నెలకొల్పాయి. డిసెంబర్ 31న ఒక్కరోజే 75 లక్షల ఆర్డర్స్ డెలివరీ చేశాయి. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. మొత్తం 4,50,000 మందికి పైగా డెలివరీ పార్ట్నర్లు సేవలందించారని చెప్పారు. జగిత్యాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. కొత్త సంవత్సరం పురస్కరించుకుని 83 మందికి పత్రాలు అందజేశారు. జగిత్యాల మండలంలో 794 ఇందిరమ్మ ఇళ్లు మంజూరవ్వగా 408 ఇళ్లకు డబ్బులు జమ అయ్యాయని చెప్పారు. మరో 266 ఇళ్ల పట్టాలు పంపిణీ జరిగిందని, ఇంకా పనులు మొదలు కాలేదన్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేవాదాయ శాఖ కమిషనర్ గా పనిచేసిన వెంకట్రావుకు రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
ప్రధాని మోదీ ప్రకటించిన సుదర్శన చక్ర రూపకల్పనలో డిఆర్డీఓ కీలక పాత్ర పోషించనుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. డిఆర్డీఓ 68వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంస్థ సేవల్ని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని అన్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హాట్ కామెంట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనపై విమర్శలు గుప్పించిన అఖిలేష్ బీజేపీ కుట్రలు బెంగాల్లో పనిచేయబోవని తెలిపారు. భారీ మెజార్టీతో మమతా బెనర్జీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు అఖిలేష్ యాదవ్. బీహార్ సీఎం నితీష్ కుమార్ తన ఆస్తి వివరాలు ప్రకటించారు. ద్వారకాలోని బీహార్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఓ ఫ్లాట్ ఉందని, దీన్ని ప్రస్తుత మార్కెట్ విలువ 1,48,00,000 ఉంటుందని తెలిపారు. ఇక తన వద్ద 20,552 నగదు ఉందని చెప్పారు. 3 బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్రలోని పుణె స్థానిక ఎన్నికల్లో వింత సంఘటన జరిగింది. శివసేన పార్టీకి చెందిన అభ్యర్థి తన ప్రత్యర్థి ఏబీ ఫారాలను చింపి తినేశాడు. 34వ వార్డు స్థానానికి ఉద్ధవ్ కాంబ్లీ, మచ్చింద్ర ధవాళేకు శివసేన ఏబీ ఫారాలు ఇచ్చింది. దీంతో ధవాళే నుంచి నామినేషన్ ఫారాలు లాక్కున్న కాంబ్లీ వాటిని చింపి నమిలేశాడు. ఒడిశాలో అదనపు రెవెన్యూ అధికారికి సంబంధించి తాళం వేసిన ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. జితేంద్ర కుమార్ పండాకు చెందిన అత్త ఇంట్లో నుంచి విజిలెన్స్ అధికారులు 80 లక్షల నగదు రికవరీ చేశారు. కటక్ జిల్లాలోని బరాంగ్ లో ఈ ఘటన జరిగింది. తాళం వేసిన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు మొత్తం 82 లక్షల నగదుతో పాటు బంగారం, స్థిరాస్తుల్ని సీజ్ చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన 2 మహిళా ప్రయాణికుల నుంచి దాదాపు 32.79 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 19.15 కోట్లు ఉంటుందని అధికారులు వివరించారు. ఆఫ్రికన్ దేశాల నుంచి 2 మహిళలు తెచ్చారని చెప్పారు. ఢిల్లీ ఎన్సీఆర్ లో గాలి నాణ్యత చాలా పేలవంగా నమోదైంది. ఏక్యూఐ ఇండెక్స్ 350 మార్కు దాటింది. 2020 తర్వాత ఢిల్లీలో అత్యల్ప పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచుతో పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఒకవైపు పొగమంచు, మరోవైపు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్లు, జీపులు, వ్యాన్లకు సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్ల కోసం నో యువర్ వెహికల్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు NHAI ప్రకటించింది. కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది. దేశంలో జీఎస్టీ వసూళ్లు కాస్త పెరిగాయి. 2025 డిసెంబర్లో 1,74,000 కోట్లు వసూలయ్యాయి. గతేడాదితో పోలిస్తే 6.1% వృద్ధి మాత్రమే నమోదైంది. జీఎస్టీ రేట్ల కోత కారణంగా దేశీయ విక్రయాల నుంచి వచ్చే వసూళ్లు నెమ్మదించినట్లు కేంద్రం తెలిపింది. 2024 డిసెంబర్ నెలలో 1.64 లక్షల కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. యూపీఐ వినియోగంలో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్లో యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఒక్క డిసెంబర్లోనే ఏకంగా 27,97,000 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. గతేడాదితో పోలిస్తే లావాదేవీల సంఖ్య 29%, విలువ పరంగా 20% వృద్ధి సాధించింది. ఆస్ట్రేలియా రూట్లోనే ఫ్రాన్స్ వెళ్తోంది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా త్వరలో చట్టం చేయబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ స్క్రీన్ దుష్ప్రభావాల నుంచి రక్షించడమే ముఖ్య ఉద్దేశమని ఇమాన్యుయల్ మేక్రాన్ తెలిపారు. చైనాతో తైవాన్ పునరేకీకరణ ఆగేది కాదని జిన్పింగ్ ఉద్ఘాటించారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు సంబంధ బాంధవ్యాలను పంచుకుంటున్న సంగతిని గుర్తు చేశారు. ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో బీజింగ్ పురోగతిని వివరించిన జిన్పింగ్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డ్యాం నిర్మాణం ప్రారంభమైందన్నారు.